ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ని చూపించబోతున్నాను. అండ్ అలానే ఈ రోడ్లోని 2 యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ యూనివర్సిటీని కూడా చూపించబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేస్తూనే ఉంటారు. పదండి బ్లాగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన అమరావతి ఉంది కదా, ఈ అమరావతి దగ్గర క్యాపిటల్ సిటీని ఎలా డెవలప్ చేస్తున్నారు, అమరావతిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, అలానే అమరావతిలో ప్రస్తుతం ఎలాంటి విజువల్స్ మనం చూస్తాం అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం చూస్తాం. సో ఫస్ట్ ఈ అమరావతి దగ్గర జరిగే డెవలప్మెంట్ని మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం, తర్వాత డైరెక్ట్గా విజువల్స్ అనేది చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో, ఇక మనం మ్యాప్ వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా అమరావతి అనమాట. సో ఈ అమరావతిలో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. నిన్నటి వీడియోలో మీకు చూపించే కదా, E8 రోడ్ని, సెక్రటేరియట్ రోడ్ని ఎగ్జాక్ట్గా వెస్ట్ బైపాస్ నుంచి ఇలా లోపలికి వెళ్తే ఈ రోడ్డు ఎలా డెవలప్ జరుగుతుంది, అండ్ అలాగే లోపల ఉన్న విట్ యూనివర్సిటీని అండ్ ఇంకా సెక్రటేరియట్కి ఎలా వెళ్ళాలనేది విషయాలని, విజువల్స్ అని కూడా చాలా క్లియర్గా నిన్న వీడియోలో చూపించాను. మీరు చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. సో అలానే మనకు తెలిసిందే కదా, విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే మనకి ఎగ్జాక్ట్గా గన్నవరం ముందు చిన్నటిపల్లి నుంచి అలా మనకి గొల్లపూడి నుంచి ఎగ్జాక్ట్గా మన కాజా దగ్గరలో చిన్నకాకాని ఉంది కదా, ఇక్కడ వరకు ఉంటుంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లోని మనకి అమరావతి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ పక్కనే మొత్తం అంతా అమరావతి ఉంటుంది కాబట్టి. సో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో వస్తున్నప్పుడు మనకైతే ఒక బోర్డు కనబడుతుంది అనమాట. ఆ బోర్డులో చాలా క్లియర్గా అమృత యూనివర్సిటీకి అండ్ అలాగే SR యూనివర్సిటీకి వెళ్ళే వే అయితే ఉంటుంది. సో ఈ రోడ్లో ప్రస్తుతం వర్కే జరుగుతుంది, ఈ రోడ్ వర్క్ జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, అమృత యూనివర్సిటీ కనబడుతుంది. ఈ యూనివర్సిటీ మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఇలా ముందుకు వెళ్తే మనకి SR యూనివర్సిటీ కనబడుతుంది. ఈ రెండు నేను చూపిస్తాను. అండ్ అలాగే మధ్యలో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, NCC లిమిటెడ్ క్యాంప్ జోన్ 2 కనబడుతుంది. సో ఈ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ అలానే మనకి ఈ మధ్యలో చాలా వర్క్స్ జరుగుతున్నాయి, ఈ వర్క్స్ అని కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. సో ఈరోజు వీడియోలో మనం అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ముందుకు వెళ్తాను. రెడ్ లైన్ కనబడుతుంది కదా, ఈ రెడ్ లైన్ ముందుకు వెళ్ళి మొత్తం ఈ రోడ్లో జరుగుతున్న వర్క్ని చూస్తాం. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అయితే ఇదంతా కూడా చాలా వరకు డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చూపించాను, మీరు చూడాలనుకుంటే ఆ వీడియోలో చూడండి. అలానే అప్కమింగ్ వీడియోలో మీకు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ప్రతి రోడ్ని కూడా అలాగే ప్రతి డెవలప్మెంట్ కూడా చూపిస్తాను. సో మరి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలాంటి వర్క్ జరుగుతుందో చూడడానికి, విజువల్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయో అన్నీ చూపించాను. సో ఇప్పుడు అమరావతిలో మనకి టాప్ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉంటుంది, అండ్ అలాగే అమరావతి మొత్తం ప్రస్తుతం ఎలా ఉంది, ఎలా మారబోతుంది, ఈ విషయాలన్నీ కూడా మనం అయితే విజువల్స్లో చూస్తూ తెలుసుకోబోతున్నాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి అంటే మనం చినకాకని నుంచి టువర్డ్స్ గొల్లపూడివే వెళ్తున్నాం. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట, అమృత యూనివర్సిటీ అండ్ అలాగే SRM యూనివర్సిటీ అని చెప్పి. సో అదే ఈ ప్లేస్. ఇక్కడ నుంచి మనకి అమృత యూనివర్సిటీ కానీ SRM యూనివర్సిటీ కానీ వెళ్ళొచ్చు. రైట్ సైడ్లో కూడా రోడ్ వర్క్ జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇటువైపు ఇంకా రోడ్ ఫినిష్ అవ్వలేదు, కానీ రోడ్ వర్కే జరుగుతుంది. రైట్లో ఈ వర్కే జరుగుతుంది. అదే లెఫ్ట్కి వెళ్ళామంటే మనకి అటువైపు కూడా వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ని కూడా మనమే చూడొచ్చు. అండ్ అలాగే అమృత యూనివర్సిటీ ఫ్రంట్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది కూడా మనం ముందుకు వెళ్ళి చూడొచ్చు. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా అమృత యూనివర్సిటీ అనమాట. మనకి అడ్మిన్ బ్లాక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది. వెనకాల కొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి రోడ్ వర్క్ ఇంకా డ్రైన్ వర్క్ జరుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇలా స్ట్రైట్గా మనం ముందుకు వెళ్ళామంటే SRM యూనివర్సిటీ కూడా వెళ్తాం, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంతకుముందు నేను 2021లో వెళ్ళినప్పుడు అయితే అక్కడ SRM యూనివర్సిటీకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కొంచెం వెళ్ళడానికి వేలు అయితే ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా అమృత యూనివర్సిటీ కనబడుతుంది. ఫ్రంట్ అడ్మిన్ బ్లాక్ అనమాట, చూసారు కదా, మీకైతే ఫ్రంట్ అడ్మిన్ బ్లాక్ ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. అండ్ ఇలానే మనకి చాలా క్లియర్గా అలా ముందుకు వెళ్తే అమృత యూనివర్సిటీ తర్వాత SRM యూనివర్సిటీ కూడా ఉంటుంది. అండ్ ఈ రూట్లో కూడా రైట్ సైడ్లో చాలా వరకు ఎర్త్ఫిల్లింగ్ జరుగుతుంది, ఇక్కడ కూడా చాలా డెవలప్మెంట్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ అలానే మనకి ఆ లెఫ్ట్లో కూడా చూడొచ్చు, ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. అండ్ అటువైపు కూడా మనకి ఏవైనా బిల్డింగ్స్ వచ్చే అవకాశం ఉంది, ఇటువైపు కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్ సైడ్లో కూడా మనకి చాలా వరకు వర్క్స్ అనేవి కనబడుతున్నాయి, ఆ వర్క్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేయడానికి మాత్రం జరుగుతున్నాయి.
సో ఈ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా మారబోతుంది కొద్ది రోజుల్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. మొత్తం మనకి రోడ్ అయితే ఫ్లైఓవర్స్తో ఫిల్ చేశారు ఈ ప్లేస్లోని, అండ్ మొత్తం లెవెలింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ముందుకు వెళ్తే మనకి రోడ్ వర్క్ కూడా జరిగింది, అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రోడ్లో అయితే అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. మీరు అది అబ్జర్వ్ చేసి ఉంటారు. స్టార్టింగ్లో మీకు అమృత యూనివర్సిటీ చూపించాను, కొంచెం ముందుకు వెళ్ళాక ఎస్ఆర్ఎం ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే తార్ రోడ్ కూడా జరిగిందనమాట. ఆ రోడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అండ్ కంప్లీట్ అయితే రోడ్డు మొత్తం ఇలా ఉంటుంది, అంటే సగం కంప్లీట్ అయింది రోడ్డు, ఇంకా పూర్తి కంప్లీట్ అయిందంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మీకు విజువల్స్లో చూపిస్తాను. టాప్ వ్యూలో చూస్తుంటే మీకు క్లియర్ కనిపిస్తుంది రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. రైట్ సైడ్లో 2 రోడ్లు అయిపోయి లెఫ్ట్లో ఒక రోడ్ అయితే అవ్వాలి. సో మనకి రోడ్ కంప్లీట్ అయిందంటే ఈ విధంగా ఉంటుంది. మీకు ఆ ముందు రైట్ సైడ్ కనబడుతుంది కదా, అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అండ్ ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఆ ముందు నుంచి రోడ్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అటు నుంచి బస్సులన్నీ కూడా వెళ్తున్నాయి అనమాట యూనివర్సిటీకి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ వెహికల్స్ అనేవి ఎక్కువగా మూవ్ అవుతున్నాయి, ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అండ్ అలానే ఆ లెఫ్ట్లో మీరు చూస్తున్నట్లయితే కాలేజ్ బస్సులు అయితే వెళ్తున్నాయి. ఆ ముందు కనిపిస్తుంది కదా, అదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రాక్షన్ జరిగి ఒక లేఅవుట్లో ఫామ్ అయింది. సో ఈ ప్లేస్లో కూడా కన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంది. అండ్ రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, చాలా బిల్డింగ్స్ కనబడుతున్నాయి ఆ రైట్ సైడ్లోని. కానీ ఎక్కువగా మంచు ఉండడం వల్ల మీకు పెద్దగా అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయని కనిపించట్లేదు. అవన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాను. అండ్ ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లో కూడా ఎక్స్ట్రాక్షన్ అనేది జరిగింది. మీరు చూసుకోవచ్చు మొత్తం ఎక్స్ట్రాక్షన్ ఎలా జరుగుతుంది అనేది. అండ్ మధ్యలో వాటర్ బాడీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ అక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో ఒక బ్రిడ్జ్ అయితే కనబడుతుంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చాలా చోట్ల మనకి వాటర్ బాడీ కనబడుతుంది, ఆ వాటర్ బాడీ మొత్తం ఒకటి రిమూవ్ చేసి ఆ ప్లేస్లో మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. సో ఇటువైపు మనం చూసుకోవచ్చు, ఇటువైపు కూడా ఒక రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఈ రోడ్ వచ్చేసి E11 రోడ్డు. సో E12, E11 అనమాట. అలా మనకి ప్రతి రోడ్లో ఉంటాయి, E10, E8 అలా అని చెప్పేసి. వీటి గురించి కూడా నేనైతే ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే అప్కమింగ్ వీడియోలో మొత్తం అమరావతి గురించి స్టడీ చేసి మొత్తం డీటెయిల్డ్గా అమరావతి గురించి మీకైతే ప్లాన్ చెప్తే ఎలా ఉండబోతుంది అనేది, ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అనేది. ఇంతకు ముందుతో పోలిస్తే ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరిగాయి అండ్ చాలా వరకు ఎక్స్ట్రాక్షన్ జరిగింది అండ్ ప్లేస్ అంతా కూడా మారింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీకు క్లియర్గా అక్కడ జరిగిన డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది, కానీ ఎక్కువగా పొగమంచు ఉండడం వల్ల మీకు ప్రాపర్గా కనిపించట్లేదు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒక సైడ్ క్యాంప్ అయితే ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఆ ముందు మనకు కనిపిస్తున్న సైడ్ క్యాంప్ అయితే. అండ్ అలానే మనకి ఈ రోడ్స్ అన్నీ కూడా నీట్గా వెళ్ళి మన విజయవాడ వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ మన నేషనల్ సెక్షన్ కనెక్ట్ అవుతుంది. సో విజయవాడ వెస్ట్ బైపాస్లో మనమైతే చిన్నకాకినాడ నుంచి ఎగ్జాక్ట్గా చిన్నోటిపల్లి మన గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఈజీగా వెళ్ళొచ్చు. విజయవాడ ట్రాఫిక్ని తప్పించుకొని ఈజీగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే విజయవాడ వెస్ట్ బైపాస్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇంకా క్లియర్ కనబడుతుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ బ్రిడ్జ్ మీరు కింద చూసుకోవచ్చు, లెఫ్ట్లో మీకు కనబడుతుంది. సో చూస్తున్నారు కదా ఆ కిందన వాటర్ బాడీ అనేది వెళ్తుంది. సో ఆ వాటర్ బాడీ అలా వెళ్ళడం వల్ల మనకి మధ్యలో కొన్ని బ్రిడ్జెస్ అయితే వచ్చాయి. అండ్ అలానే ప్రతి రోడ్ దగ్గర బ్రిడ్జెస్ అయితే వస్తున్నాయి. మీరు ఆ బ్రిడ్జెస్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వీడియోలోని, విజువల్స్లోని. సో మనమైతే మళ్ళీ వెనక్కి వస్తాం అనమాట విజయవాడ వెస్ట్ బైపాస్ వరకు. సో మీకైతే విజయవాడ వెస్ట్ బైపాస్లోని ఎగ్జాక్ట్గా E12 రోడ్ చూపించాను. అండ్ అలాగే అమృత యూనివర్సిటీ అలానే ఎస్ఆర్ యూనివర్సిటీకి వెళ్ళే రూట్ మీద చూపించాను. అండ్ ఇంకా మీకు చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా కొన్ని డెవలప్మెంట్స్ చూపించాను అనమాట. మొత్తం మీకు కనిపించని ఉంటే ఆ లోపల ఎక్కడ ఎలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి అనేది. అండ్ అలానే మ్యాప్లు కూడా చూపించాను. సో మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకైతే అమృత యూనివర్సిటీ కనబడుతుంది. అండ్ రైట్ సైడ్లో మనం చూస్తున్నట్లయితే మనకి అమరావతి డెవలప్మెంట్ మొత్తం ఫ్యూచర్లో కనబడుతుంది. ఇప్పుడైతే మనకి నార్మల్ ల్యాండ్లా ఉంది. అండ్ రైట్ సైడ్లో మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే ఉంది. సో ఇంకా మనం అయితే వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్లీ మీకైతే అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయో మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే అమరావతిలో ప్రస్తుతం ఎలాగ ఉంది అండ్ అలాగే అమరావతి మొత్తం ఎలా డెవలప్ అవబోతుంది, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయినా ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్.